You remove this? Oh, I think so. Turn the camera off. Take the camera. Okay. I don't want any picture. I just want the name. I don't know if I don't want any picture. I just want like this. I don't want to do that. So make it completely black if you want to. I can just try to turn it off. And that is it. సంకీర్తన ఎక్కడో ఉన్నారు కదా, కంప్లీట్ చేసామా సంకీర్తన? పాడదాం ఒకసారి. కొత్త సంకీర్తన స్టార్ట్ చేశానమ్మా. ఓహో, సంకీర్తన స్టార్ట్. ఫస్ట్ చరణం వరకు చేసామమ్మా. కొత్తదా? వేదములే. ఓ ఓకే ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఇంకా కందువ మీనిట్స్ దగ్గరే ఉన్నాను కదా, మీరు మీరు ఫార్వర్డ్. వెరీ గుడ్. ఒక్క చరణం చెప్పాను కదమ్మా. చెప్పారు. సరి మపరి సరి మపరి సా వేదము నరసింహ నాద సకల లోకపతి నమో నమో నరసింహ వేదముల శ్రీనివాసవట విమల నారసింహ నాద సకల లోకపతి నమో నమో నరసింహ వేదముల శ్రీనివాసవట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ
పల్లవి వచ్చేస్తే పాడేయండి ఒకసారి, నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అది శ్యామమ్మ పాడరా తల్లి. నమస్కారం అమ్మ. ఘోర పాతక పల్లవి పల్లవి పల్లవి. ఓ చరణం కూడా వచ్చేసిందా? లేదమ్మా, ఆ? ట్రై చేశాను ఆ, అవునా? వేదములే వేదములే నీ నివాసమట విమల నారసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాథ ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాథ ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. విమల నారసింహ, విమల నారసింహ. భలే భలే, వెరీ గుడ్ సుధీర్ బాబు. చాలు, పల్లవి వచ్చేస్తే నా కాన్ఫిడెన్స్ తర్వాత మీకు వచ్చేస్తుందని. అది వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. విమల నారసింహ, విమల నారసింహ. భలే భలే సుధీర్ బాబు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక్కొక్క చోట కంగారు పడుతున్నారు చూసారా? కంగారు పడకండి. ఫస్ట్ లైన్ మీరు ఎంత ఈజీగా చక్కగా పాడుతున్నారో సెకండ్ లైన్ కూడా అంతే ఈజీగా పాడండి. అంతే. నాద ప్రియ సకల లోకపతి అన్నప్పుడు కొంచెం తొందర పడుతున్నారు, అట్లా తొందర పడకమండి. అంతే అంతే. వెరీ గుడ్. అరుణమైతే ఈరోజు నైట్ షిఫ్ట్ వేశారు, మా వర్క్లో ఉంది, ట్రై చేస్తానంటుంది. ఆహా, పర్వాలేదు పర్వాలేదు. సౌజన్యమ్మ. నమస్తే అమ్మగారు. నమస్తే బంగారు. వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. విమల నారసింహ, విమల నారసింహ. వెరీ గుడ్, ఎక్సలెంట్. శిల్పమ్మ నెక్స్ట్ కూడా చేశాను. వచ్చేసిందమ్మా. అమ్మో గుడ్. నమస్తే అమ్మగారు. వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. విమల నారసింహ, విమల నారసింహ. అది ఎందుకు రాలేదమ్మా? సెకండ్ పార్ట్ సరిగా రాలేదమ్మగారు. నాద ప్రాక్టీస్. సకల లోకపతి నమో నమో నరసింహ. తిరి సని పమ, తిరి సని పమరి మరిస. ఓకే. నరసింహ నరసింహ, నరసింహ. నరసింహ. ఆ
అది ఆ ఆ ఆ రి మరి సా కొంచెం ఆ అది అది కరెక్ట్. అంతే ఆ లింక్ ఇక్కడికి వస్తే సరిపోతుంది. నరసింహ నరసింహ అది రి మరి సా ఆ అది అంటే వస్తుంది. కానీ అక్కడ ఆ 2 స్వరాలు పట్టలేదు అంతే. కనెక్టెడ్. యాహ్! అదే ప్రాక్టీస్ అదే. చేస్తానమ్మా. వస్తాయి. ప్రాక్టీస్ అంటే వచ్చేస్తదమ్మా ఏం కాదు. రెడీ తల్లి. నీ బుర్ర కనపడుతుంది. మూతి కనపడట్లేదు. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే బంగారం. వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ. గుడ్ తల్లి. చెవిట కొట్టరా చెయ్. సారీ అమ్మగారు, ట్రై చేస్తాను అమ్మగారు. నేను ఆ! ఈ ఆ! సద్దడంలో ప్రాక్టీస్ చేయలా. వచ్చి అదేలే అదేలే. అంటే 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 ప్రెషర్ వద్దు. హ్యాపీగా పాడు. వస్తేనే పాడు. గో గో సాప ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమనా నారాయణ రమాదినాయక నగధర నరసింహ. అమ్మగారు కరెక్టే వచ్చింది అమ్మగారు. శృతిలే. ఆ. ఆ! 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 ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమనా నారాయణ రమా నారాయణ రమాదిన రమాది కాదు. కాదు. అది సా అనుకో. సా ప సా ఘోర పాతక మ ప ప ప ప ప ఘోర ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమనా నారాయణ రమా కాదు. కాదు. నారాయణ రిమ పని రిమ పని రిమ పని స నారాయణ రమాదినాయక నారాయణ నగధర కా కా నరసింహ కా కా కింద కింద కింద. నగధర నరసింహ. కాదు. ఇది కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. ఆగు. ఆ, అది సౌజన్యతో ఏం చిన్నావు పాడు. వినలేదమ్మగారు నేను ఇది అందుకని. అవునవును. అర్థమైంది. సౌజన్య పాడుతుంది. చరణం పాడుతున్నావు కదా! ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమనా నారాయణ రమాధినాయక నగధర నరసింహ ఆ! ఆ! వేదములే నీ ఇంకంతే. నీ రూపము ఉంది కదా ఇంకా. ఆ, నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకృతి ఏచితి నరసింహ వేదముల్ ఆ! వేదములే నీ అది నోట్స్ పైకెళ్ళకపోవడంతో ఆహ్, దాని యొక్క దాని యొక్క గ్రాఫ్ తెలియటం లేదు నాన్న. ఓకే. ఆ! ఎట్లా అంటే ఇది సా అనుకో. సా ప సా ప సా ఓకే. ఇది. ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమనా నారాయణ రమాధినాయక నగధర నరసింహ. ఓకే. ఆ ప్లేస్‌మెంట్స్ మారిపోతున్నాయి. ఎందుకంటే గొంతు అందట్లేదని మీరు మీకు అనుగుణంగా చేసేసుకుంటున్నారు. అది స్వరం పలకదు. అట్ట పలకడానికి లేదు. ఓకే. ఆఫ్ చేయండి. మళ్ళీ పాడండి. చెప్తా ఇంకొకసారి. ఆహ్, ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమనా
ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమన. అది నారాయణ నారాయణ రిమ పరిస అంతే. నారాయణ రమాధినాయక రమాధినాయక నగధర నరసింహ. నారాయణ రమాధినాయక నగధర నరసింహ. అది ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమన. నారాయణ సమాధినాయక నగధర నరసింహ. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. అది నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. వినపడలా? వినపడలే. ఒక సౌమ్యమ్మకే వినిపించినట్టు వినిపించలేదు తల్లి. ఏం చేయాలి చెప్పండి టెక్నిక్. అమ్మగారు మీరు వెనకల నుంచే కొంచెం పాడడానికి ట్రై చేయండి అమ్మగారు. వినపడుతుంది. ఇలాగా హై నోట్స్ క్యాప్చర్ చేయట్లా. ఇలాగా అలా ఒకసారి పాడండి అమ్మగారు. బ్రేక్ గా వస్తుంది అమ్మగారు. ఇంకా శృతి తగ్గిద్దామా? బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కొంచెం శృతి తగ్గిస్తే రావచ్చు ఆ, అమ్మగారు. చూద్దాం ఉండండి. వస్తుంది. బట్ బ్రేక్ ఉందమ్మా. పర్లేదు అనుకుంటాను. కంటిన్యూ చేయొచ్చు. దగ్గరకు పెడతా చూడు. ఈ రీతి ఓకే. వస్తుంది. ఈ విక్రమాకృతి ఈ రీతి త్రివిక్రమాకృతి ఏ చితి నరసింహ. ఆకృతి ఏ చితి నరసింహ. ఇది నరసింహ, ఇది ప్రతి చోట ఇట్లా ఉంటది కాబట్టి తప్పకుండా ఇది వచ్చి తీరాలి. నీ పప్పమ నీ ప నీ నీ పమ రిమ రిస హా. ఓకే, ప్రతి చోట అంతే. ఈ ఈ రీతి త్రివిక్రమాకృతి ఏ చితి నరసింహ. అంతే.
డోంట్ బి కన్ఫ్యూజ్డ్. అంతే, ప్రతి చోట అలాగే ఉంటది. ఈ ఈ రీతి త్రివిక్రమాకృతి ఏ చితి నరసింహ. అది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఘోరపాతక చెప్పుకుందాం. ఈ రోజు కావాలంటే వదిలేద్దాం, సెకండ్ చరణం చెప్పుకోవద్దు, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకోవచ్చు, కంగారు ఏం లేదు. మీకు వస్తే అమ్మగారు చాలు. రికార్డ్ చేద్దాం చేద్దాం అమ్మగారు ఒకసారి. Yeah. చేద్దాం పాడేసి ఒకసారి చేద్దాం. ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమన. నారాయణ రమాధినాయక నగధర నరసింహ. భలే. ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమన. నారాయణ రమాధినాయక నగధర నరసింహ. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. భలే. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. అందులో త్రివిక్రమాకృతి ఏ చితి నరసింహ. త్రివిక్రమాకృతి ఏ చితి నరసింహ. అది వెరీ గుడ్, వెరీ గుడ్. వర్డ్ మీకు వర్డ్ రావాలి. వర్డ్ లో పెద్ద స్వరం ఏం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. పాప పాప మా అట్లా తిరుగుతుంది. అక్కడే ఉన్నాయి వర్డ్స్ అంతా. పెద్ద సంగీతం ఏం లేదు, లాస్ట్ ఒక్కటే ఉంది. ఏ చిత్తి నరసింహ రిమరిస నిని పమరి మరిస నిని పమరి మరిస. అదొకటే సంగీతం. రైట్, రికార్డ్ చేతండి. ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమన. నారాయణ రమాధినాయక నగధర నరసింహ. ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమన. నారాయణ రమాధినాయక నగధర నరసింహ. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. ఈ రీతి త్రివిక్రమాకృతి ఏ చితి నరసింహ. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. ఈ రీతి త్రివిక్రమాకృతి ఏ చితి నరసింహ. వేదములి నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములి నీ నివాసమట విమల నారసింహ. విమల నారసింహ. విమల నారసింహ. తల్లి
అలాగే మీరు పల్లవిలో వేదములే నివాసమట అని పాడినప్పుడు లేదు, వేదములే నీ నివాసమట. ఓకే. అక్కడ మీరు ఒకలా పాడుతున్నారు. వేదములే నీ నివాసమట విమల ప్లెయిన్ గా పాడండి. విమల నారసింహ వేదములే నీ నివాసమట నీ నివాసమట అంతే ఉంది. అక్కడ అంతకంటే ఎక్కువేం లేదు. ఓకే. నీ నివాసమట అనే దాంట్లోదే పాడుతున్నారు. అది పాడకండి. అంటే సౌండింగ్ బావుండదు. అంతకంటే ఏం లే. అలాగే వచ్చేస్తుంది అంటే సరే ఆయన సర్ది పెట్టుకుంటాడు. అందుకని వదిలేద్దాం. సంగీతంగా పాడాలంటే మాత్రం అంటే పాడకండి అంతే. వినడానికి బావుండదు అంతే. అమ్మా! రైట్. మన నెక్స్ట్ దీంట్లోకెళ్తున్నాం చూడండమ్మా. మన యాహ్! వి 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 విల్ లైక్ టు నో ది లాంగ్వేజ్‌ని ఎక్కడ పెట్టాలి? ది కాన్షియస్ బ్యాక్‌గ్రౌండ్. వాట్ ఈస్ ది బ్యాక్‌గ్రౌండ్? సో, మనం లాస్ట్ క్లాస్‌లో నేర్చుకుందేంటంటే వర్డ్ హ్యాస్ టూ ఫోల్డ్. దట్ ఈస్ ది లైఫ్ ఆఫ్ థ్రెడ్, లైఫ్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అని చెప్పుకున్నాం. దాని తాలూకు పల్సేషను, దాని తాలూకు రెస్పిరేషను. ఓకే. వాట్ వి డూ ఈస్ రెస్పిరేషన్. What is the activity done by the conscious is called pulsation. అంతేనమ్మా? మర్చిపోయారా? మళ్ళీ రివైజ్ చేస్తా చూడండి. See, మనం వర్డ్‌ని నేర్చుకునేటప్పుడు మనకేం అర్థమవుతుంది? మన లోపల ఒక లైఫ్ ఉందని తెలుస్తుంది. ఓకే. దాన్నేమంటారంటే థ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటారు. మన లోపల థ్రెడ్ ఆఫ్ కాన్షియస్‌నెస్ 2 ఉన్నాయి. లైఫ్, కాన్షియస్‌నెస్ వేరా అంటే తప్పకుండా వేరే. ఎందుకంటే అది ఫోర్స్ అన్నమాట. లైఫ్ ఫోర్స్ అంటంలా మనం. ఏముంది? మ్యాటరు, ఫోర్సు, కాన్షియస్‌నెస్. సో, వి ఆర్ సంథింగ్ ఫోర్స్ విచ్ ఈస్ కాల్డ్ లైఫ్. ఓకే. ఆ లైఫ్‌ని ఇచ్చినటువంటి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. దాన్నేమన్నాం? కాన్షియస్‌నెస్ అన్నాం. ఆ! సో, ఇప్పుడు అది ఎలా వెళ్తోంది మన లోపల నుంచి అంటే మనం ఎలా అర్థం చేసుకున్నాం దాన్ని? త్రూ ఐడియాని దీనికి ఒక బేస్ ఉంది. ఏముంది? ది ఇన్వాలంటరీ ఫ్లో ఆఫ్ ది వర్డ్ ఈస్ ఆల్సో ది బేసిస్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది ఐడియా ఇంటూ థాట్. మళ్ళా ఇన్వల్యూషనరీ ఫ్లో ఆఫ్ వర్డ్ ఈస్ లైక్ టు బ్రింగ్ ది లైఫ్ ఫోర్స్ బట్ ఆల్సో బ్రింగ్స్ ది ఐడియా యాజ్ థాట్. ఐడియా ఇంటూ థాట్, ఐడియా యాజ్ థాట్. 2 అర్థమవుతున్నాయా? ఎందుకని అనంటే ఇన్వల్యూషనరీగా ఒకటి ఫ్లో అవుతుంది. ఓకే. ఇన్వల్యూషనరీగా ఫ్లో అయినప్పుడు వర్డ్‌కి బేసిస్ ఏంటి? ఐడియా ఇంటూ థాట్. ఓకే. లైఫ్ ఫోర్స్‌ని చేస్తూ ఉన్నప్పుడు, లైఫ్ ఫోర్స్ చేస్తున్నప్పుడు అది ఐడియా యాజ్ థాట్ వస్తుంది. ఐడియా ఇంటూ థాట్ వేరు. ఐడియా యాజ్ థాట్ వేరు. ఎప్పుడు ఐడియా ఇంటూ థాట్? అది వర్డ్ తాలూకు ఇన్వల్యూషనరీ ఫ్లో అయినప్పుడు. ఓకే. తర్వాత ఇన్వల్యూషనరీ ఫ్లో ఆఫ్ ది వర్డ్ ఇది ఒక్కటే కాకుండా ఇట్ బ్రింగ్స్ ది లైఫ్ ఫోర్స్ కనుక సో ఇట్ బ్రింగ్స్ డౌన్ ది ఐడియా యాజ్ థాట్. సో ఐడియా ఇంటూ థాట్ తీసుకొచ్చేది ఇన్వల్యూషనరీ అయితే అదే ఇన్వల్యూషనరీ ఫోర్స్ మళ్ళా లైఫ్ ఫోర్స్ గా పెట్టినప్పుడు ఇట్ విల్ ఆల్సో బికమ్ ఐడియా యాజ్ థాట్. అప్పుడేమైంది? ద వర్డ్ ఈస్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ ద సోర్స్ ఆఫ్ థాట్ అని తెలుస్తుంది. మనం మాట్లాడే ప్రతి పదం కూడా మన లైఫ్ తాలూకు ఒక సోర్స్ అని తెలుస్తుంది. అలాగే మనకి థాట్ వచ్చేది ఈ లైఫ్ సోర్స్ ద్వారానే అని తెలుస్తుంది. ఓకే. సో ఇట్ ఈస్ ద టూ ఫోల్డ్ ఆర్ ద టూ ఫ్లోస్ ఎమర్జింగ్. అది బయటికి రావటం, లోపలికి వెళ్ళటం అనే ప్రాసెస్ జరుగుతోంది. దాన్ని ఏమన్నారు? ఒకటి లైఫ్ యాక్టివిటీ, ఇంకొకటి యాక్టివిటీ ఆఫ్ కాన్షియస్‌నెస్. లైఫ్ యాక్టివిటీ, కాన్షియస్‌నెస్ ని మనం ఏమన్నాము?
ఇంపల్సెస్ ఆఫ్ ఐడియాస్ అని చెప్పుకున్నాం కదా. దే ఆర్ ఎమర్జింగ్ అండ్ మర్జింగ్. ఎందుకని ది కాన్షియస్ ఇస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఇవన్నీ ఎందుకని సెపరేట్ గా చెప్పుకుంటున్నాం డీటెయిల్డ్ గా, మనకి బాగా తెలియడానికి. ఎందుకంటే అది పీరియాడికల్ గా జరుగుతుంది. ది యాక్టివిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఎటర్నల్. ఓకే, ఇన్ ది సెన్స్ యాజ్ లైఫ్ ప్రిసీడ్స్ కాన్షియస్నెస్ ఎమర్జెస్ అండ్ మర్జెస్. శుద్ధ చైతన్యం మన లోపల బయటికి రావటం, బయటికి పడటం, లోపల ఉండటం, లోపల ఉన్నదాన్ని వ్యక్తపరచటం. ఇవి రెండు నడుస్తూ ఉంటాయి. ఎందుకని ఈ వేకనింగ్ గా ఉండేటువంటి, అంటే మనం మేల్కాంచి ఉండటము, నిద్రపోవటం, ఇవి రెండు మనలో జరుగుతున్నాయి. వాటిని ఏమన్నారు? ఇంపల్సెస్ ఆఫ్ ఐడియాస్ ఫర్దర్ డీటెయిల్డ్ ఇంటూ థాట్స్ అండ్ దేర్ ఆఫ్టర్ ఇట్ ఇంటూ స్పీచ్ అండ్ యాక్షన్. మనకు ఇంత లోపల యాక్టివిటీ జరుగుతుంటే మనం మాట్లాడుతున్నాం. మన ఊరికి ఏది మాట్లాడేట్లా. ఓకే, ఈ లైఫ్, ఈ కాన్షియస్ మన ద్వారా పని చేయటం వల్ల ఈ వర్డ్ మనం మాట్లాడుకుంటూ ఉంటే ఏది లైఫ్, ఏది కాన్షియస్నెస్ తెలుస్తుంది. తెలుస్తుందా? అంత డీటెయిల్స్ ఇచ్చారనమాట. అందుకని ఏ లైఫ్ అయితే మనలో ఉందో అది స్లీప్ గా ఉన్నప్పుడు కూడా కాన్షియస్, ఏ కాన్షియస్ అయితే మనలో ఉందో అది స్లీప్ లో కూడా నడుస్తుంది. ఇట్ ఎమర్జెస్. ఎమర్జ్ అయిన అది బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? లైఫ్ ఫోర్స్ గా మనలో పనిచేస్తుంది. అవునా? అప్పుడు కాన్షియస్ గా పనిచేసినప్పుడు పల్సేటివ్ యాక్టివిటీ అంటారు. రెస్పిరేషన్ గా జరుగుతున్నప్పుడు మనం చేసే యాక్టివిటీగా, ఫోర్స్ చేసే యాక్టివిటీగా తెలుస్తుంది. సో ద యాక్టివిటీ టేక్స్ ప్లేస్ ఈవెన్ వితౌట్ అవర్ బీయింగ్ కాన్షియస్ ఆఫ్ ఇట్. మనకు తెలియకుండా కూడా అది అట్లా జరపబడుతుంది కదా. అది కూడా చెప్పుకున్నాం. మళ్ళీ వెనక్కి వెళ్ళాం, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అమ్మా, సో మనకేం తెలిసింది? వన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ ఇస్ లైఫ్, ది అదర్ ఆస్పెక్ట్ ఇస్ కాల్డ్ కాన్షియస్నెస్. అర్థమైంది? ఇప్పుడు లైఫ్, కాన్షియస్నెస్ వేరు కాదని తర్వాత తెలుస్తుంది. అఫ్ కోర్స్ ఇది మనం డీటెయిల్డ్ గా చదువుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఎందుకు ఇట్లా ఉంది అంటే లైఫ్ ఫోర్స్ లేకపోతే కాన్షియస్ గురించి మాట్లాడుకోవడానికి లేదుగా. కాన్షియస్ లేదనుకోండి లైఫ్ రాదుగా. అట్లా మనం అలా తెలుసుకుంటున్నాం అనమాట, ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ఇక్కడ మనకు కాన్షియస్నెస్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ సన్. అవునా? మైండ్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ మూన్. అది కూడా చెప్పుకున్నాం కదా. రైట్. సో ద రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ ఇస్ కాల్డ్ ది మూన్, విచ్ ఇస్ కాల్డ్ ది సోమా అనుకున్నాం. సో దాని ద్వారానే అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎక్స్టర్నలైజింగ్ ది సౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ది హమ్మింగ్ సౌండ్ అని తెలుసుకున్నాం. అలా అది హిస్సింగ్ సౌండ్ అని తెలుసుకున్నాం. సో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆస్పెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ స్నేక్ అని తెలుసుకున్నాం. విచ్ అట్లా టైమ్ అండ్ స్పేస్ గా వచ్చింది. సో ఇట్ ఈస్ ఆన్ ది లూనార్ అండ్ సోలార్ లైట్, డిసెండింగ్ లైట్ అనుకున్నాం. దే ఆర్ కాల్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ టైమ్ సైకిల్ అనుకున్నాం. దే ప్రొడ్యూస్ మెనీ ఇనిషియేట్స్ ఇన్ ది ఈస్ట్ అండ్ వెస్ట్. అంటే ఇలాగా తెలుసుకోవడం అనే ఒక ప్రాసెస్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ చేసింది ఇదే. దే ఆల్ వెంట్ ఆన్ విత్ ది స్టడీ విత్ ది లైఫ్ అండ్ కాన్షియస్నెస్. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? బియాండ్ ది యాక్టివిటీ ఆఫ్ కాన్షియస్నెస్ దేర్ ఇస్ అ లైఫ్ యాక్టివిటీ కదా. ది యాక్టివిటీ ఆఫ్ లైఫ్ which can be understood as our continuing to be in life while in wakeful state. అది కూడా చెప్పుకున్నాం. అంటే కంటిన్యూస్ గా ఆ కాన్షియస్ మనలో పనిచేయటం వల్ల మనకు మనం ఒకసారి ఉన్నామని తెలుస్తుంది, ఇంకొకసారి మనం లేవన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఉండటము లేనితనము మనలో పని చేస్తూ ఉందని చెప్తున్నారు. సో దీన్ని ఏమన్నారు? శివ శక్తి అన్నారు. ఈ రెండింటిని శివ శక్తి అని చెప్పారు. సో లైఫ్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ కాన్షియస్నెస్. సో ఇట్ ఈస్ దేర్ ఫార్ నెసరీ టు రెస్పెక్ట్ లైఫ్, అండ్ when we proceed to grow into knowledge, proper attention should be given to the life principle and life force. మనం మన తాలూకు లైఫ్ ఫోర్స్ ని బాగా పెట్టాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి హ్యాబిట్స్ ఉండాలి, మంచి లివింగ్ స్టైల్ ఉండాలి కదా, మంచి ఫుడ్, మంచి డిసిప్లిన్, మంచి డెడికేషన్, ఇవన్నీ ఉన్నప్పుడు లైఫ్ కి మనం ఆనర్ ఇస్తున్నట్లు. లేకపోతే ఎప్పుడో 12 పడుకుని 12కి తిని అట్ట చేస్తే బాగోదన్నమాట. అట్లా. సో ఆ లైఫ్ ప్రిన్సిపల్ ని చాలా రెస్పెక్ట్ చేయమని చెప్తున్నారు. దానికి ఒక ప్రాపర్ అటెన్షన్ ఇస్తే నాలెడ్జ్ ని గెయిన్ చేయొచ్చు. సో వీ షుడ్ బి గ్రేట్ఫుల్ దట్ వీ కంటిన్యూ టు లివ్ త్రూ ది నైట్ అండ్ దెన్ వి వేక్ అప్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పుకుంటూ, దీని లాస్ట్ మాటగా ఏం చెప్పుకుందాం అని అంటే, ఇట్ ఈస్ అ ట్రయాంగిల్. ఓకే, దేర్ ఆర్ 3 rays. One is cosmic ray, another is solar ray, the other is planetary ray. The cosmic first, and there are through triangle activity expressed in 3 logos. ఒక ట్రయాంగిల్ గీసుకుంటే మీరు ది ట్రినిటీ ఆర్ ది ఫస్ట్ కాస్మిక్ ఫస్ట్, పైన కాస్మిక్ ఫస్ట్ ఉంటుంది, ఈ చివర సెకండ్ రే, థర్డ్ రే. ఇలాగా అంటే సెకండ్ రే, థర్డ్ రే అంటే ఏంటి? లైఫ్ ఒకటి, ఒకటి లైఫ్, ఇంకొకటి ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, ఇప్పుడే మర్చిపోయింది. అండ్ యువర్ సెల్ఫ్, మ్యాటర్ కదమ్మా. మ్యాటర్, అంతే, మ్యాటర్. But even before these 3 races emerges, they had their source in the conscious. ఈ మూడుటికి ముందుకు కూడా ఆ కాన్షియస్ ఉన్నది. అది రావాలి అని అంటే ఫస్ట్ దిగా, సెకండ్ దిగా, థర్డ్ దిగా, అలా రేస్, ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే లాగా రావాలి. అర్థమవుతుందా ఏమన్నా? ఎందుకు అలాగూ అని అంటే, ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏదైతే దాన్ని మనం ఏమంటామంటే, ఎలాగ ఇది కిందికి వచ్చింది అని చెప్పినప్పుడు ఎలా చెప్పాలంటే, దాన్ని ఫస్ట్ మానవుడు రావడానికి మనస్సు అనే దాని గురించి మొట్టమొదటి ప్రజెంట్ చేస్తాం. మనసు ఉంటేనే కదా ఇవన్నీ తెలుస్తున్నాయి మనకి, లేకపోతే తెలియదు కదా. మనసే కదా ఇవన్నీ అనుభవిస్తోంది. సో మనస్సు మనస్సు అనేది అన్ని స్థాయిలోనూ ఉంటదన్నమాట. మనలో కూడా కాస్త మనస్సు ఉంటుంది, పూర్తి మనస్సు కాదు, అది కాస్త మనస్సు. అది దాన్ని ఏమంటారు? ఇండివిజువల్ మైండ్ అంటారు. ఓకే, ఇది ఎందులో భాగం? ఈ ఇండివిజువల్ మైండ్ అనేది ఎందులో భాగం అంటే, ఈ భూమికి సంబంధించి మొట్టమొదట. ఈ భూమికి సంబంధించింది కాబట్టి దాన్ని ఏమన్నారు? ప్లానెటరీ అన్నారు. ఇట్ ఈస్ కాల్డ్ ద ప్లానెటరీ మైండ్. ఓకే, అంటే భూమికి కూడా ఒక మనస్సు ఉందన్నమాట అని తెలియాలి మనకి. ఓకే, భూమికి కూడా ఓ మనసు ఉంటుంది. అలాగే సోలార్ మైండ్. నెక్స్ట్ రే తీసుకుంటే సోలార్ మైండ్ అంటే మన సౌర కుటుంబం ఉంది చూసారా, సౌర కుటుంబం తాలూకు మైండ్ కూడా ఉంటుంది. సౌర కుటుంబం అంటే ఏంటి? ఆల్ ద ప్లానెట్స్ ఇంక్లూడ్స్. ప్లానెట్స్ పైన ఇంకా కొన్ని సన్స్ అట్లాగా. ఓకే, ఇక ఈ సౌర కుటుంబాలు ఎన్నో కలిస్తే ఉంటాయి కదా, ఎన్నో సౌర కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో సోలార్ ఇవి ఉన్నాయి, అంటే సన్స్ ఉన్నాయి, Galaxy. గ్యాలక్సీలా అన్ని అన్నమాట. ఒక గ్యాలక్సీ కాదు, ఈ ఒక్క ఫిజికల్ మనం చూస్తున్న సన్ కాకుండా ఇంకా దేర్ ఆర్ మెనీ అదర్ సన్స్. ఓకే, అవి కూడా కలిపి, అంటే ఈ మొత్తం సౌరం మొత్తం కలిపితే అది ఒక బ్రహ్మాండం అన్నమాట. దాన్ని ఏమంటారు? ఒక బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం అంతా నిండి ఉండటం, దాన్ని కాస్మిక్ మైండ్ అంటారు. సో ఇలా మూలానికి వెళ్తే దాన్ని ఏమన్నారు? కాస్మిక్ మైండ్ అన్నారు. వాడినే మూల పురుషుడు అని అన్నారు. వాడిని ఏమన్నా? మూల పురుషుడు, పురుషోత్తముడు అట్ట చెప్పారు. సో ఆ పురుషోత్తముడి దగ్గర నుంచి పుట్టిందంట.
సో ఈయన తాలూకు రిఫ్లెక్షన్ మళ్ళా ప్లానెట్ మీద పడాల, అవునా? ఆ ప్లానెట్ దాన్ని ఏమంటారు, మూన్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఫ్యాక్టర్ అన్నాం కదా. సో ఈ మూన్ తీసుకుంటుందన్నమాట ఏది, భగవంతుడు తాలూకు మైండ్ తాలూకు రిఫ్లెక్షన్ అంతా మూన్ మీద పడుతుంది. ఓకే, చంద్రుడి మీద పడుతుంది. దాన్ని ఏమన్నారంటే రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ అని చెప్పారు. మూన్ ఈజ్ ది రిఫ్లెక్టివ్ ప్రిన్సిపల్. మంచి ఆలోచనలు అక్కడి నుంచే వస్తాయి, ప్రశాంతత అక్కడే ఏర్పడుతుంది, అన్ని ఆలోచనలు చక్కగా రికార్డ్ అవుతూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న చోట్లో ఎలాంటి కాలుష్యం లేకుండా చక్కగా ఆలోచించాలి. అందుకే మనం ఆ కాస్మిక్ రేలో మనం ఉండడం కోసం, ఆ కాస్మిక్ మైండ్ లో మనం ఉండడం కోసం, అదే దేవ పూజ. అట్లా ఇప్పుడు మనం చదువుకుంటున్న ఇటువంటి 3 రేస్ కూడా ట్రయాంగిల్ లో మనం అలా చదువుకోవాలి. ఇదే బ్యాక్గ్రౌండ్, ఇదే దాని బ్యాక్గ్రౌండ్. ద బ్యాక్గ్రౌండ్ కాన్షియస్ ఇస్ దాట్ ఫ్రమ్ విచ్ ఎవ్రీథింగ్ ఎమర్జెస్. అన్ని అక్కడి నుంచే వస్తాయి. దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే వి గెయిన్ ది సింథసిస్. అర్థమైతే? సో వి షుడ్ లివ్ విత్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, బట్ విత్ గాడ్ యాజ్ సచ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆల్. వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ వాడు అని తెలియాలి. సో ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ లైఫ్ అండ్ ఈవెన్ ఆఫ్ ది వరల్డ్. లైఫ్ కి వర్డ్ కి ఈయనే చక్కటి బ్రిడ్జ్, అవునా? మనకు అదే అందువల్లే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనంటే ఒక డైమండ్ వేసుకోండి, డ్రా చేసుకోండి. డైమండ్ వేయండి. సో పైన డైమండ్ పైన రాస్తే గాడ్, అదే అబ్సల్యూట్ అని కూడా రాసుకోవచ్చు కదా, గాడ్. ఆ గాడ్ నుంచి వర్డ్ ఎమర్జ్ అయింది. ఓకే, సో ఇది ఒక పైన కోణంలో వర్డ్, పైన డైమండ్ లా ఉంది కదా తల్లి, ఆ పైన వర్డ్, గాడ్ నుంచి వచ్చిందేంటి వర్డ్, ఒక పైన పాయింట్ లో. మళ్ళా మీరు ఇటువైపుకి వస్తే లెఫ్ట్ కి, నాకు రైట్ కి, మీకు లెఫ్ట్ కి వస్తాం. ఇటువైపు తీసుకొస్తే లైఫ్, ఆ కోణంకి లైఫ్ పెట్టండి. మళ్ళీ కిందకి దించుతారే దాన్ని ఫయస్ పెట్టండి, ఫయస్. మళ్ళా పైకి వెళ్తున్నారే దాన్ని అవేర్నెస్ పెట్టండి. అర్థమైంది? ఎస్, దిస్ ఈస్ హౌ యు ఆర్ ట్రావెలింగ్. ఆ అవేర్నెస్ ఎప్పుడైతే తెలుస్తుందో వర్డ్ అర్థం. మీరు అవేర్నెస్ లో ఉంటే తప్ప వర్డ్ అర్థం కాదు. ఆ తాలూకు అలర్ట్నెస్ ని మనం ఎప్పుడు ఉంచుతూ ఉంటే అవేర్నెస్ లో ఉంటామని చెప్తూ ఉంటానే మీకు. అదనమాట. సో ఇప్పుడు దీనికి మనకు ఒక మామూలుగా ట్రయాంగిల్ వేసుకున్నప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, అది ఎనర్షియా, డైనమిజం అండ్ ఫయర్స్ అని తెలుసు కదా మీకు. ఓకే, ఆ ఫయర్ స్టేట్ పైన వచ్చింది, అవునా? అంటే కింద మళ్ళీ ఇంకొక దాని కింద ట్రయాంగిల్ వేసుకోండి, అప్పుడు ఇంకా ఈజీ. దాని కింద ట్రయాంగిల్ వేసారనుకోండి, ఇప్పుడు ఆ డైమండ్ కిందకు వచ్చినటువంటి ఫయర్స్ ఉంది చూడండి, ఫయర్స్ అని రాశారు కదా అక్కడ, అది పైన డైమండ్ కి, ట్రయాంగిల్ కి పైన స్టేట్ ఫయర్స్. మళ్ళీ ఇటువైపు డైనమిజము, ఈ కోణానికి డైనమిజము, ఈ కోణానికి ఇనర్షియా, సత్వరజ స్తమో గుణాలు. సో మీరు ఎప్పుడు సత్వంలో ఉన్నారో అప్పుడు మీకు ఆ లైఫ్ పెరగడం జరుగుతుంది. సత్వగుణంలో ఉంటే, లేకపోతే కామక్రోధాలతో చచ్చిపోతాం, అంతే, ఏం లేదు. సత్వగుణంలో ఉండటం, ఆ సత్వగుణంలోంచి మనం ఆ అవేర్నెస్ లోకి ప్రయాణం చేయగలం. దట్స్ వేర్ గాడ్ అబ్సల్యూట్ కి మనం ఈ వాక్కు ద్వారా చేరవచ్చు, అది చెప్తున్నారు. సో
అల్టిమేట్ గా దీని అర్థం ఏంటంటే ద వర్డ్ ఈస్ ది అల్టిమేట్ కనెక్షన్ టు ది అబ్సల్యూట్. సో ఇట్ ఫ్లోస్ అవుట్ టు మేనిఫెస్ట్ ది కాస్మిక్, ద సోలార్, ద ప్లానటరీ సిస్టమ్ అండ్ టు మేనిఫెస్ట్ ది ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టు దేర్ ఫంక్షనింగ్ బిసైడ్స్ దేర్ బీయింగ్ దట్ రిసైడ్స్ దేర్ ఇన్. మన లోపల ఉన్న దాన్ని భేదించాలి, ఛేదించాలి అని అంటే మనం మనం మంచి మంచి వాక్కులతోనే కదా తెలుసుకోవాలి. లేకపోతే మనకి ఏమీ అవకాశం లేదు. అంతేగా? ఇప్పుడు ఈ వాక్కులను మనం ఎలాగ పెట్టుకోవాలి? దాన్ని ఏమన్నారంటే రంపము అని చెప్పారు. వాక్కులను రంపంలాగా, లాగా పెట్టుకోమని చెప్పారు. మనం చేసే ఎగ్జలేషన్, ఇన్హిలేషన్ 2 ఉన్నాయి కదా? Exhalation is an aspect of word as life. మనం మా ఉచ్చరిస్తున్నాం కదా ఇప్పుడు ఈ వర్డ్ ని. ఇదంతా లైఫ్ తాలూకు ఆస్పెక్ట్. మన లైఫ్ ఉంటేనే కదా ఇదంతా మాట్లాడుతున్నాం. సో ద వర్డ్ యాజ్ లైఫ్ డిసెండ్స్ యాజ్ పల్సేషన్ అండ్ రెస్పిరేషన్. మనం ఎప్పుడైతే వాక్కులు మాట్లాడుతున్నామో, మంత్రం చెప్తూ ఉన్నామో, అవునా, మనం సరస్వతి సూక్తం చెప్తూ ఉన్నామో, మనకి ఏమర్థం అవుతుంది? లైఫ్ ఈస్ డిసెండింగ్, which is as pulsation and as the respiration. రెస్పిరేషన్ కి పల్సేషన్ కి తేడా చెప్పాను. రెస్పిరేషన్ అంటే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతోంది అనేది. ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది అని అంటే ఆ మూలం. ఇది రెస్పిరేషన్ ఇస్ అ షార్ట్ బ్రెత్, పల్సేషన్ ఇస్ అ లాంగ్ బ్రెత్. రైట్. సో ఇది మనం చేస్తూ ఉన్నప్పుడు ఎగ్జలేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రెస్పిరేషన్. ఇన్హలేషన్, ఎగ్జలేషన్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము? లైఫ్ వర్క్ నడుస్తుంది. వర్క్ ఆఫ్ లైఫ్ డిసెండ్స్ యాజ్ పల్సేషన్ అండ్ రెస్పిరేషన్. ఇప్పుడు ఎగ్జలేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రెస్పిరేషన్. అంతే కదా? మనం ఏదైతే వదులుతున్నామో అది రెస్పిరేషన్ కిందే వస్తుంది. అవునా? సో ఈ ఈ ఎగ్జలేషన్, ఇన్హలేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక వుడ్ ని ఒక రంపం కోస్తున్నట్లుందా? అది. సో దీన్ని ఈ తాలూకు ఎగ్జలేషన్, ఇన్హలేషన్ జరుగుతున్నప్పుడు ఒక వుడ్ పీస్ ఎట్లయితే కట్ అవుతుందో అట్లాగే మనం ప్రొడ్యూస్ చేసే సౌండ్ కూడా అట్లా కట్ అవుతుంది మన దంతముల ద్వారా. మనకి పళ్ళే లేవనుకోండి, చూడండి మనకి స్పష్టత ఎందుకు రాదు? అందుకే రాదు. అందుకని ఏమంటారు? పంటిని బాగా పెట్టుకుంటారు. సో ఆ పంటిని బాగా పెట్టుకోమని చెప్తుంది సరస్వతి మనల్ని. చక్కగా ఆ పళ్ళను చక్కగా తోముకోవడం, శుభ్రంగా ఉంచుకోవటం ఇవన్నీ చేయండి. ఎందుకనంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తున్నప్పుడు వితౌట్ థ్రోట్ వి కెనాట్ అటర్ వవల్స్. థ్రోట్ టు ద టిప్ ఆఫ్ ద టంగ్ అండ్ లిప్స్ కదా. వితౌట్ ద థ్రోట్ వి కెనాట్ అటర్ కదా. అది మెల్లగా దాని ప్రాసెస్ చెప్తుంది. సో ఇది మీకు అర్థమైపోయింది. అంటే వర్డ్ రీచెస్ ది థ్రోట్, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఏదో ఉచ్ఛ్వాస చేస్తున్నట్లుగా ఉంటే అక్కడి నుంచే పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది మనకి, కానీ ఎక్కడి నుంచో వస్తుంది అది. ఓకేనా? దాన్ని మనం ఈ పను వరుస ద్వారా నాలుక యొక్క చివరి భాగంతో జాగ్రత్తగా దాన్ని ఉచ్చరిస్తున్నాం. ఓకే? అంటే ఈ ఎగ్జలేషన్, ఇన్హిలేషన్ తాలూకు కట్టింగ్ అక్కడే జరుగుతా ఉంది. దాన్ని జాగ్రత్తగా పెట్టండి అని చెప్తున్నారు. సో దస్ ద వర్డ్ లైఫ్ అండ్ అవేర్నెస్ ఎమర్జెస్, అండ్ ఫ్రమ్ లైఫ్ అండ్ అవేర్నెస్ ద లెటర్స్ అండ్ ద వర్డ్స్ ఆర్ అటర్డ్ ఫోర్త్. మన లోపల నుంచి వచ్చేటువంటి వాక్కులన్నీ కూడా దీనివల్లనే జరుగును సుమా అంటారు. సో గుడ్ అటరెన్సెస్ ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఆఫ్ లైట్ అండ్ లైఫ్. ఎప్పుడైతే మంచి వాక్యాలు మనం మాట్లాడుతూ ఉన్నామో అక్కడ ఏం జరుగుతుంది? మన తాలూకు లైట్ అంటే మనలో ఉన్న ఎబిలిటీ, ఆ కాంతి, మనందరం ఒక కాంతి, ఆ కాంతి చక్కగా వెలువడడానికి అవకాశం ఉంది. అక్కడే
లైఫ్ యొక్క సస్టైనబిలిటీ అంటే ఎక్కువ కాలం బ్రతికి మంచి మంచి వాక్కులు మాట్లాడేటువంటి వాళ్ళు చూడండి లాంగ్ ఎక్కువగా బ్రతుకుతారు. చెత్త మాట్లాడేవాళ్ళు తొందరగా చచ్చిపోతారు. అవునమ్మా. లైఫ్ ఉండదు వాళ్ళకి. అట్లాగనమాట. సో, అమ్మ ఇన్ఫీరియర్ అటరెన్సెస్ లైక్ ఏంటమ్మా? వినపడలేదా? లేదమ్మా సిల్లీ క్వెషన్. కాకపోతే మా నాన్నమ్మ ఎప్పుడు అంటే పాపి చిరాయువు అన్నట్టు అంటుంటారు. అంటారు. కానీ, కానీ అది అంత అంటే కలియుగంలో మనకి అలాగే రివర్స్‌గా కనిపిస్తాం. ఎందుకనంటే చెదారం మాట్లాడేవాడు ఎక్కువ కాలం బ్రతికినట్లుగా అనిపిస్తుంది. దానికి మంచి వాక్కులు కలిగిన వాళ్ళకి అర్థం కావాల్సింది ఇంకా కొంత లోతు ఉంది కదా! ఏమిటా లోతు? అంటే వాడికి ఇంకా లైఫ్ ఇచ్చి అంత చెత్త మాట్లాడినా ఏవండి? వాడికి మళ్ళా లైఫ్ ఇచ్చి ఒరేయ్! ఇప్పుడైనా మంచి మాటలు మాట్లాడరా అని ఇచ్చిన లైఫ్ అది. అందుకని పాపి చిరాయువు అనేది. ఎందుకు వాడికి ఆయువు? ఆ వాక్కు ద్వారా ఆశీర్వచనం కూడా ఇచ్చేస్తున్నాం మనం. పాపం చేస్తూ ఉన్నవాడైనా కూడా వాడిని ఆశీర్వదించేస్తున్నాం. ఒరేయ్! మంచి మాటలు మాట్లాడరా! నీకు చిరాయువు వస్తుంది. సరస్వతి మనం చదువుకుంటే అర్థం చేసుకునే రీతి ఇది. లేకపోతే భౌతికంగా అర్థం చేసుకుని ఏవండి భౌతిక విషయంలో కొట్టిమిట్టాడి చచ్చిపోతాం. పెద్ద గొప్ప విషయం ఏం లేదు అందులో. ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని అన్నారనుకో అమ్మలు. ఇప్పుడు నువ్వు అన్న మాటలాగానే ఇంకోటి అన్నావు అనుకోండి. దానికి అర్థం ఏం చెప్తావు చెప్పు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్పారు పెద్దలు చెప్తారు. అంటే ఏంటి? బాగా సంపాదించుకుని మూటలు మూటలు కట్టబెట్టుకోండి అని చెబుతారు. కదా? When you come out to the yogic line, the meaning is not that. నువ్వు బ్రతికి ఉండగానే నువ్వు తెలుసుకో వెలుగువని. ఇలాగ ఆలోచించాలి. ఇలా అర్థం చేసుకోవాలి. చూసారా? మన ప్రొఫౌండిటీ ఇన్ అండర్‌స్టాండింగ్ ది వర్డ్. ఇది నీ పొటెన్షియల్ కదా! నువ్వు చెత్త ఉపయోగిస్తే అయిపోతుంది. కాదు ఇలా ఏదన్నా కూర్చొని మంచి నేర్చుకుందాం అన్నప్పుడు కదా! నీకెక్కడన్నా ఒకవేళ నెగెటివ్ జరిగినా కూడా నష్టమే ఉండదు నీకు. యూ మేక్ ఇట్ పాజిటివ్. కదా తల్లి? ఎన్ని కష్టాలు రావమ్మా మనుషులకి? ఎన్నో కష్టాలొస్తాయి. మరి అప్పుడే చచ్చిపోయి ఉండాలిగా. ఇంకా ఎందుకు బతికిస్తున్నాడు? నువ్వు అప్పుడైనా చూస్తావేమో అతని దిక్కు, వాడి దిక్కు. అప్పుడైనా ఏమన్నా నీకేమన్నా అర్థం అవుతదేమో అని లైఫ్ ఎక్స్‌టెండ్ చేయడం. అప్పుడైనా నువ్వేమన్నా కొన్ని విషయాల్లో మారతావేమో, నీ స్వభావంలో మార్పొస్తుందేమో. ఎంత దయ! ఎంత కరుణ మన మీద. కదా తల్లి? మాస్టర్ గారు వారు రాసిన భాగవతం ఏ కండిషన్‌లో రాసారో తెలుసా? కాలుకు మొత్తం పుండయిపోయింది. లేచి నడవలేరు. విపరీతమైన నొప్పి. టెంపరేచర్స్ కూడా నడుస్తున్నాయి. ఏం చెయ్యాలి? ఇలా కాలు పెట్టుకుని, నొప్పి పెట్టుకుని, ఇలా టైం వేస్ట్ చేయకూడదని ఆయన భాగవతం రాయడం మొదలుపెట్టారమ్మా. చేయండి చూద్దాం. అర్థమవుతుందా? అది. ఏం చేస్తున్నావు అంటే ఏదో చెత్త వాగుడు వాగేసి రోజు గడిపేస్తా. ఆయన అంత పెయిన్‌లో కూడా దాన్ని పక్కన పెట్టి భాగవతం అప్పుడు మొదలుపెట్టారు. ఎప్పుడైనా చచ్చిపోతాం కదండీ! అమెరికా వస్తే చచ్చిపోకూడదుందా? ఎక్కడో చచ్చిపోతాం. సరే తల్లి. ఏం చేశాం? ఆ మహాత్ముల దగ్గర నుంచి ఎలాంటి ఇన్‌స్పిరేషన్ మనం పొందాం? భయపడుతూ ఎన్ని రోజులు చచ్చిపోతాం? అవునమ్మా? ఏం కాదు. మహా అయితే ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోవాల్సొస్తది. అంతకంటే ఏముంటది? ఓ 4 రోజులు రెస్ట్. ఓ 3 నెలలు రెస్ట్. ఏవండీ? మళ్ళీ విల్ బి బ్యాక్.
మనం అట్లా రెస్ట్ తీసుకున్నా కూడా ఈ పనులు ఏం చేయట్లేదే, యోగా సాధనలు అంటూ ఏమి చేయట్లేదే. ఆయన కాలు బాగుపోయినా అదే చేశారే. ఏం తీసుకుందాం మనం? ఇట్లుంటది. సో మనకు కావలసిన లైఫ్ వర్డ్ ద్వారానే మనం పొందుతూ ఉంటాం. అది ఒక పెద్ద స్ట్రెంగ్త్ మనకి. ఆ స్ట్రెంగ్త్ ని ఉపయోగించుకోవడానికి మాస్టర్ గారు ఏమన్నారంటే, ఆ గుడ్ అట్రెన్సెస్ ద్వారా నీ యొక్క ఎబిలిటీ ఏంటి, నువ్వు లైట్ అని తెలుస్తుంది. సి గుడ్ అట్రెన్సెస్ ఇంప్రూవ్ ది ఎబిలిటీ ఆఫ్ లైట్ అండ్ లైఫ్ అని. మంచి వాక్కులు మాట్లాడడం ద్వారా నీ తాలూకు లైట్ చక్కగా లైఫ్ గా పరిణమిస్తుంది. సో ఏదైతే ఇన్ఫీరియర్ గా ఉండేటువంటి మాటలు అట్రెన్సెస్ ఏవైతే చేస్తూ ఉంటావో, దే డిస్ట్రాయ్ యువర్ లైట్ అండ్ లైఫ్ ఇన్ అస్. ఎప్పుడు ఏది మాట్లాడినా అది చక్కగా ఉండాలి. జోక్ గా చెప్పొచ్చు కానీ సర్కాజం గా చెప్పకూడదు. సర్కాజం వేరు, జోక్ వేరు. అప్పుడు వాళ్ళకి నొప్పి కలుగుతుంది. ఎప్పుడైతే మనకు వర్డ్ తాలూకు ఎబిలిటీ తెలిసిందో, నీ నుంచి అవతల వాడు నీ వైపు మాట్లాడితే మాట్లాడి కాక నష్టం లేదు. ఓకే. ఒకవేళ మీకు కరెక్షన్ చేసే అవకాశం ఉంటే, ఇలా కాకుండా ఇలా మాట్లాడితే బాగుంటుందండి అని చెప్పవచ్చు. అంతవరకు రైట్. అలాగనమాట. సో మనం మాట్లాడే మాట ఎప్పుడు కూడా ఈ సుపీరియర్ గా ఉండాల, ఇన్ఫీరియర్ గా ఉండకూడదు. అర్థమయ్యే రీతి కూడా అంతే. ఎలా తల్లి? ఇలాగా మన సామెతల్ని చక్కగా అర్థం చేసుకోవటానికి చెప్పారే తప్ప లోవర్ సెల్ఫ్ కి సంబంధించినట్లుగా చెప్పలేదు. తిట్లు కూడా అంతే తల్లి. నీ దుంపారా అంటారు. నేను కూడా అప్పుడప్పుడు అంటలే, అర్థమేంటో తెలుసా? నీ దుంప పిలకలయ్యా అంటారు. ఒక దుంప వృద్ధి అవుతూ ఉంటది. ఒక దుంప వేస్తే ఎన్నో దుంపలు వస్తాయి. దాన్ని నీ దుంప పిలకలయ్యా అని అంటే ఆశీర్వచనమే కదా అది, తిట్టు కాదు. అమ్మగారు ఒక్కోసారి మీ దుంప తెగ అంటారమ్మా కొంతమంది. నీ దుంప తెగ, నీ 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 దుంపారా ఏదైనా పర్వాలేదు. నీ దుంప పిలకలయ్యా, ఇవన్నీ ఆశీర్వచనం తాలూకు మాటలే. అట్ట మాట్లాడేవాళ్ళు పెద్దలు. కానీ మనకేది తప్పుగా అర్థం అవుతుంది. ఎందుకని? మనకు వర్డ్ తాలూకు పొటెన్షియల్ తెలియక. అలాగనమాట. సో సచ్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ది సౌండ్. సో వి నీడ్ టు అండర్స్టాండ్ ది సింబాలిజం రిలేటింగ్ టు సాంగ్. ఇప్పుడు అర్థమైందా? మన లోపల నుంచి ఎలాంటి వాక్కులు బయటికి రావాలో, లోపలే కట్టింగ్ జరిగిపోయి అది చక్కని వర్డ్ గా బయటికి రావాలంట. అందుకని ఈ పళ్ళను అమర్చాట పరమాత్మ. ఉత్త తినడం కోసమే కాదు, చక్కగా మాట్లాడటానికి. అవునా తల్లి? అట్లా. సో దీన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసినప్పుడు మీరు ఒక హెక్సగన్ గీయండి. హెక్సగన్ 6 సైడ్స్ రావాలి అది. పైన ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అయితే, అది కిందకి ఒక పైన కోణంలో వర్డ్ గా ఉండేది. ప్యూర్ ఎగ్జిస్టెన్స్ నుంచి కిందికి యారో కొట్టి అక్కడ పైన కోణంలో మీరు ఆ హెక్సగన్ లో వర్డ్ రాశారు. ఓకే. ఈ ఈ వర్డ్ పల్సేషన్ గా ఇటువైపు తీసుకొస్తే అది పల్సేషన్. ఈ కోణానికి వేస్తే ఫస్ట్ వర్డ్ మళ్ళా కింద కోణానికి వస్తే పల్సేషన్. నాకు మీరు రివర్స్ చేయాలా, నేను ఇటువైపు అంటే మీరు అటువైపు చేయాలి. ఓకే. ఈ కోణానికి పల్సేషన్ అయితే మళ్ళీ కిందకి ఎక్సిలేషన్ ఆర్ రెస్పిరేషన్ కదా. పల్సేషన్ బికమ్స్ రెస్పిరేషన్, అంతే కదా. మళ్ళీ ఆ రెస్పిరేషన్ ద్వారా ద స్పోకెన్ వర్డ్ కింద ఉన్న కోణానికి, ద స్పోకెన్ వర్డ్ through the saw of the throat and mouth.
స్పోకెన్ వర్డ్ ఏ పదం మాట్లాడుతున్నామో స్పోకెన్ వర్డ్ త్రూ ది సా ఆఫ్ థ్రోట్ అండ్ మౌత్. ఓకే, మళ్ళా అదే స్పీచ్, దానికి స్పీచ్ అని పేరు. అర్థమైందా? అక్కడ స్పీచ్ అని రాసుకోండి, లేకపోతే స్పీచ్. ఆ స్పీచ్ థాట్ అవుతుంది, థాట్ నుంచి వచ్చింది. ఈ థాట్ ఐడియాగా మారింది. రైట్ తల్లి? మీరు ఇటు చూసుకున్నా ఇటు చూసుకున్నా ఇటువైపు చూసుకున్నా రెండు మంచిగానే ఉంటాయి. ఇదే నడుస్తూ ఉంటుంది అనమాట మనం మాట్లాడేటువంటి వాక్కుల ద్వారా. అర్థమైందమ్మా? We know the saw, as it cuts a log of wood, enables the law to take shapes. The sacred word emerges from within. It is the humming soundless sound inside, which is the eternal presence in us. It externalizes through pulsation, and further conducts the activity of respiration. So the sound are produced at the tip, at the teeth, at the frontal palate, the central rear palate. We speak, we do not observe where particular sound is produced in the mouth. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం గమనించం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఈ ఊ ఉంది, అది ఓం అని చెప్పుకోండి. ఆ అంటున్నాం కదా, చూస్తారా? మనం అబ్జర్వ్ చేస్తే అది ఆ ఊ అని తెలుస్తుంది, లేకపోతే ఓం అని తెలుస్తుంది. సో ఆ డీటెయిల్డ్ గా అనడం కోసమే మనం వి ఎంఫసైజ్ ఆన్ ఆ ఈ అండ్ ఊ మనం ఓంకారం చేసినాం. అట్లాగే ఉదాహరణకి కా ఉందనుకోండి, కా కా మనకేం కనిపిస్తుంది? కా అని బయటకు కనపడుతుంది, కానీ ఆ ఎక్కడో డీప్ గా ఉంది. అట్లా ప్రతి అక్షరం అంతే. అవునమ్మా? చా ఉందనుకోండి, పైకి మనకి చా కనిపిస్తుంది, కానీ ఆ లోపల నుంచి వస్తుంది. అట్లా మనం ఏది తీసుకున్నా కూడా ఆ లోపల నుంచి వచ్చే దాంతో ఆధారం చేసుకుని బయటికి మనం అది చా, కా, పా అలా చెప్తుంది. ఒక డీపర్ సౌండ్ లోపల ఒకటి ఉంటది అనమాట. ఓకే, ఇప్పుడు వాటిని వవల్స్ అండ్ కాన్సనెంట్స్ అంటారు, మీకు తెలుసుగా. సో ఫస్ట్ కేటగిరీ ఆఫ్ వర్డ్స్ ఈస్ కాల్డ్ సీక్రెట్ వర్డ్. First category of word is called sacred word. Second category of word are vowels. Third category consonants. సో ఈ వవల్స్ కాన్సనెంట్స్ అన్ని కలుపుతారనమాట. ఇప్పుడు కలుపుదాం. ఇప్పుడు కా, చా, టా, తా, పా ఉంది కదా. ఈ కాన్సనెంట్స్ హ్యావ్ 5 వేరియంసెస్ కదా. ఇవి 5 వేరియంసెస్ గా మనకు కనపడుతున్నాయి. సో మన లాంగ్వేజ్ లో తెలుగులోనేమో 52 అక్షరాలు, సంస్కృతంలోనేమో 42 అక్షరాలు. ఓకే, సో ఇప్పుడు ఈ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుతున్న ఈ తెలుగు లాంగ్వేజ్ లో 16 వవల్స్, 25 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఇవి కాక 8 సంతాస్, అంటే సౌండ్స్ విచ్ ఆర్ పొయస్డ్, కంప్లీట్ ఎండింగ్, పొయస్డ్ ఎండింగ్ ఉండే వాటిని సంతాస్ అంటారు. సో వీటన్నిటిలో కూడా ఇన్ ఆల్ ఇట్ హ్యాస్ 49 లెటర్స్ కమింగ్ ఫ్రమ్ ది సీక్రెట్ సౌండ్. వీటికి ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ కలిపితే 25, 16, 8 కలిపితే 49. ఈ 49ని మనం 7 into 7 చేస్తే 49. 7 ప్లేన్స్ నుంచి అది వస్తుంది. అర్థమవుతుందా? 7 లేయర్స్ లో 7 ప్లేన్స్ లో ఇది వస్తుంది. కాబట్టి మనకున్న one of the 7 keys of wisdom is the key of grammar.
ఇది గ్రామర్ గా రావాలి మనకి, విచ్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ ద కీ వన్ కెన్ అటర్ సౌండ్స్ టు ప్రొడ్యూస్ లైట్. ద గోల్డెన్ లైట్ ఇట్ ఈస్ కాల్డ్ ద సా. ఓకే, మన సా ప్రొడ్యూస్ చేసేది ఏమిటి? గోల్డెన్ లైట్. మన ఋషి వాక్కులు మాట్లాడింది ఈ వేద మంత్రాలన్నీ కూడా అలాగే మాట్లాడాడు. మన పోయట్రీ, మన మంత్రం, ఆల్ దీస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది సీక్రెట్ వర్డ్. ఫస్ట్ కేటగిరీ వర్డ్స్ గా ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే మన స్పీచ్ డివైన్ కావాలని. ఓకే, డివైన్ స్పీచ్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. అట్లాగనమాట అప్రాప్రియేట్ గా వాటిని చెప్పటం. సో దిస్ డివైన్ స్పీచెస్ దస్ గివ్ ది బర్త్ టు లైట్. మనం మాట్లాడేటువంటి ఈ వాక్కుల ద్వారానే వెలుగుని చూడగలం. అండ్ సచ్ లైట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ది లిసనర్స్. అదర్ స్పీచెస్ డు నాట్. మిగతా వాళ్ళు మాట్లాడితే అట్లా కాకుండా ఎవరైతే మంచి మాటలు వింటూ ఉంటారో వాళ్ళే లైట్ ని ఎమిట్ చేయగలరు. లైట్ అండ్ సౌండ్ అన్నమాట ఇది. సౌండ్ అండ్ లైట్ ఆర్ ట్విన్స్, దే కో ఎగ్జిస్ట్. అవునా? So sometimes we hear the sound and do not see the light. There is a light and sound, and there is also the sound of light. Since we have two different senses to experience the two, we sometimes only see light or hear sound. But there are species who have the organs, extrasensual organs. ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఇంతవరకు ఆపుకుందాం. ఇప్పుడు మనం లైట్ అండ్ సౌండ్ లోకి నెక్స్ట్ క్లాస్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. హౌ లైట్ అండ్ సౌండ్ వర్క్స్ విత్ అస్. అంతేగా తల్లి? కొంచెం అంటే మన విజ్డమ్ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందనంటే వన్ ఆఫ్ ది కీ అంటే 7 తాళం చెవులలో ఒక తాళం చెవి ఏంటంటే గ్రామర్ అన్నమాట. ఆ గ్రామర్ ద్వారా ఆ నాలెడ్జ్ ని పట్టుకుని మన వాళ్ళు ఈ సౌండ్ ని అట్టర్ చేసేటువంటి విధానం తెలుసుకుని దే ప్రొడ్యూస్డ్ లైట్. ఎరా తల్లి? రైట్. అది ఎంత అప్రాప్రియేట్ గా వాళ్ళు దాన్ని ఎలా ప్రెస్ చేస్తే, ఎక్కడ ప్రెస్ చేస్తే వస్తుందో వాటన్నిటిని చాలా పర్టికులర్ గా వాళ్ళు మనకి వేద మంత్రం ద్వారా చెప్పారు. అందుకని అవి సీక్రెట్ సౌండ్స్. ఇక్కడ మనం మాట్లాడేవంతా కూడా లేఖ వ్యవహారాలేక అది గొప్ప మాట ఏం లేవు. సో మనకి ఏమి మాట్లాడాలో తెలియదు కాబట్టి భగవంతుణ్ణి చూడటానికి, మనలో వెలుగును చూడటానికి అలాంటి మాటలు మనకి ఇచ్చారు. అవే మాట్లాడమన్నారు. వన్ ఫైన్ డే యూ విల్ సీ ది లైట్ విత్ ఇన్ యూ అని. అంతవరకు వీటిని మాట్లాడుతూ ఉండండి. అందుకని మీకు మాటలు అర్థం కావడానికి కూడా ఒకనొక సందర్భంలో చెప్తూ వచ్చా. తల్లి ఏం మాట్లాడితే మీకు ఏం అర్థం అవుతుందో జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. వాటిని మాట్లాడినప్పుడు జాగ్రత్తగా వినండి అని చెప్తూ ఉంటా చూడండి. అందుకే ఆ మాటలు మాట్లాడేందుకు. అవునా? ఇప్పుడు ఉదాహరణకి దేవుడు లేను అనేవాడు కూడా నేను అని అంటున్నాడా? ఆ నేను ఎవడో వాడికి కూడా తెలియదుగా. దేవుడు లేడు అనేవాడు కూడా ఏమంటున్నాడు వాడు నేను అంటున్నాడు. అలా చిన్న వాక్యంలోనే ఓ పెద్ద వెలుగును మనకు చూపిస్తారు. అంటే మనం అంటున్న నేను ఉంది చూసారా, ఆ నేకి నువ్వుకి మధ్యలో ఉంటాడు వాడు. నే అంటే ఎవరు?
అంటే ఎవరు? పార్వతి. ఆ? నే అంటే శివుడు, నువ్వు అంటే పార్వతి. సో ఈ నే నువ్వు రెండు కలిపి కిందకు వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు. అంతేగా, ప్రకృతి పురుషుడుగా నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు నే దగ్గర ఆగిపోయావు అనుకో, దాని కైవల్యం కేవలత్వం అంట. నే దగ్గర ఆగిపోయావు అనుకో, కైవల్యం కేవలత్వం అట్లా అంటారు. ఓకే, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ అనేది. కాబట్టి నువ్వంటే వచ్చేస్తావు, నువ్వు నీ దగ్గర ఆగట్లా, నువ్వు కూడా వచ్చేస్తావు. ఏమైనా అర్థమైందా? ఏ సుధీర్ బాబు, కొంచెం అర్థమైందా? ఇప్పుడు నేను 2 అక్షరాలు ఉన్నాయా? నువ్వు అంటే ఇంకా మాయే కదా అమ్మగారు. అంతే, ప్రకృతి అంటే మాయే. ఇంకా నే దగ్గర ఆగిపోయావు అనుకో, ప్రాబ్లం లేదు, నువ్వు కూడా వచ్చేసింది కదా. అప్పుడు మనకు వచ్చింది చిక్కు. ఈ నేకి నువ్వుకి మధ్యలో ఉంటాడు వాడు. నే అంటే నే అంటే శివుడు, నువ్వు అంటే పార్వతి. ఇప్పుడు మనం ఎట్టున్నాము? అర్ధనారీశ్వరులుగా ఉన్నాం అందరం. అవునా శిల్పమ్మా? ఒక్కడు ఉండడానికి వీలు కావట్లా. అవునా? ఒకడుంటే ఇంక మనం ఎందుకు ఉంటాం? శిల్పమ్మ జ్యోతిర్మయ్య ఎందుకుంటుంది? అంతేనా? అది. This is how the word has its potential to know and to get the shift in the mind and give you the at most beautiful dimension in your life. చాలా జీవితం చేసిన తర్వాత కాలంలో ఒక్కసారి వాడి మైండ్ ఇది షిఫ్ట్ అయిపోతుంది. ఏం విన్నాడంటే ఒకటే వాక్యం వింటాడు వాడు, అంతే అయిపోయింది వాడి జీవితం. ఒకటిగానే మిగిలిపోద్ది, ఇంకొక రెండవ లేదు ఇక. అట్లా వర్డ్ హ్యాస్ దట్ పొటెన్షియల్. అందుకనే చాలా మంది మహాత్ములు ఏం చెప్తారంటే, మేడ లేదని బాధపడకు, నీడ ఉందని సంతోషం. కార్ లేదని బాధపడకు, కాళ్ళు ఉన్నాయని సంతోషం. మా అదంటే అంటారు, కాలులో ముళ్ళు గుచ్చుకుందని బాధపడకు, కంటిలో గుచ్చుకోలేదని సంతోషం. ఆ తేలు కుట్టిందని బాధపడకు, పాము కొట్టలేదని సంతోషం. పాము కరిచిందని బాధపడకు, చావలేదని సంతోషం. అందుకని జీవితంలో ఆనందంగా తృప్తిగా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఏమండి, రెండు చేతులు ఇచ్చాడు కదా మనకి, ఓ చేత్తో సంపాదించండి, ఓ చేత్తో దానం చేయండి. 2 చెవులు ఇచ్చాడు కదండి, చక్కగా వినండి. 2 కాళ్ళు ఇచ్చాడు కదండి, మంచి చోట కూర్చోండి. ఆ 2 కాళ్ళతో వెళ్ళి మంచి చోట ఎక్కుతుందా, మంచి మాటలు ఎక్కుతుందా కూర్చోండి. చెడ్డ మాటలు ఉంటే 2 కాళ్ళు ఇచ్చాడు కదండి, అక్కడి నుంచి లేచి వచ్చేయండి. ఆడే కూర్చోమాకండి. పాట్‌లక్ పార్టీ అంటే టైంకి వస్తారంట, సత్సంగంలో చెబుతున్నారు. ముందే వస్తారట, ఒక అరగంట ముందే వచ్చి కబుర్లు ఆడతారట. సత్సంగం రండి అంటే ఒక అరగంట లేటుగా వస్తారు. అబ్బా, ఎంత తెలివో, ఎంత చదువు, ఎంత సంస్కారము. మన చూడటంలే చుట్టుపక్కల. మనకు వద్దులే ఆ కథ అంతా, కానీ సరదా మిమ్మల్ని కాసేపు సరదాగా ఉంచుతామని చెప్పారు. సరే తల్లి, ఇది తెలియాలి. ఎందుకనంటే అనుభవం కోరుకుంటే సాధన అవసరం తల్లి. మీకు అనుభవం కావాలి అంటే సాధన చేసి తీరవలే. సాధన చేసినంతసేపు ఆనందం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆనందం దొరుకుతుంది.
ఎందుకనంటే మీ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటది ఆ సాధన. ఏమి రామకృష్ణులు 12 సంవత్సరాలు చేస్తే గాని రాలే ఆయనకి. మలయాళ స్వామి 12 సంవత్సరాలు చేశాడు. రమణులు 17 సంవత్సరాలు చేశారు. యేసుక్రీస్తు 17 సంవత్సరాలు చేశాడు. ఆదిశంకర్లు 6 సంవత్సరాలు చేశారు. బుద్ధుడు 6 సంవత్సరాలు చేశాడు. మరి మొహమ్మద్ ప్రవక్త 15 సంవత్సరాలు చేశాడు. మాణిక్యేశ్వరి మాతను ఉంది, ఆవిడ చెట్టు మీద కూడా ఎక్కి కింద జంతువులు వస్తున్నాయని శ్రీశైలం అడవిలో పైన చెట్టు ఎక్కి సాధన చేసింది. ఆత్మ సాక్షాత్కారం అంటే అంత ఈజీయా? శాంతి లభించడం అంటే అంత ఈజీయా? జాగ్రత్తగా మనం మన పనులు చేసుకోవాలి. ఎలా తెలియదు ఓకే, నా నిర్వికల్ప సమాధి ఎట్ట వచ్చేస్తుంది. 10,61,000 ప్రాణాయామాలు చేస్తే నిర్వికల్ప సమాధి వస్తుంది. అప్పుడు ఇడా పింగళ సుషుమ్లో నుంచి ఇక్కడ ఇదంతా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ చేసేదే పెట్టేది. వచ్చే జన్మలో చేద్దాం, వద్దులే ఏదో చేద్దాం మర్చిపో. మీకు ఎంత వీలైతే అంత యూ టేక్ యువర్ ఓన్ టైం. ఎందుకనంటే ఎవ్వరు మనకు టైం ఇవ్వరమ్మా. పిల్లకాయలు ఇవ్వరు, భర్త ఇవ్వడు, భార్య ఇవ్వదు, కుటుంబ సభ్యులు ఎవ్వరు మనకు టైం. మనమే తీసుకోవాలి. పోరాపో పక్కకి అని చెప్పని మనమే టైం తీసుకుని సాధన చేయాలి. ఎలా తల్లి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? మా సిస్టర్ ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నారు. వెరీ గుడ్. అమ్మ హాస్పిటల్లో ఉన్నానమ్మా. ఈరోజు నైట్ షిఫ్ట్. కాదు కాదు, నేను అట్ట చూస్తే కూడా చాలా ఆనందం నాకు. సర్వీస్, గొప్ప సర్వీస్ కదా. సుధీర్ బాబు, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఈ లింక్ మీదేనా? అవునమ్మ గారు. పర్లేదు కదా మీకు? పర్వాలేదండి. మెంబర్షిప్ తీసుకున్నాను అమ్మ గారు. మనకి ఇది పర్మనెంట్ గా ఉంటుంది. పర్మనెంట్ ఇది మనకి. ఓకే రైట్. సెలవు తీసుకుందాం తల్లి. సౌజన్యమ్మ, శిల్పమ్మ, అరుణి తల్లి, వాసుదేవ్. వెయిటింగ్ రేపటి కోసం. వాసుదేవ తల్లి, వాసుదేవ. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మగారు. అమ్మగారు మీరు టాంపాలో ఉన్నారు అమ్మగారు? ఆ టెంపుల్లోనే ఉన్నానమ్మా. రేపు బయలుదేరుతున్నా వర్జీనియాకి. ఒక 10 days వర్జీనియా. వర్జీనియా కూడా ఒక 5-6 days లే అయిపోయింది. అక్కడ స్కెడ్యూల్ తీసేసాం. నాకు కొంచెం బాగుక మళ్ళా కొంచెం మళ్ళీ ఒక 4-5 days తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది అమ్మగారు, మీకు పర్లేదా? బంగారు రోజు పులిహోర పెడితే ఏమవుతుంది నా పరిస్థితి చెప్పు. అయ్యో అమ్మా. సత్సంగ పేరుతో పులిహోర దద్దోజనం. మీరు ఏది అడిగితే అది ఇవ్వాలమ్మ గారు. ఇక నుంచి రూల్ పెట్టాలి. ఆ రూల్ పెట్టాలి బాబు గారు. అదే కదా. అమ్మగారు ఏది అడగరు కదా సుధీర్ గారు. అంటే అట్లీస్ట్ ఆఫ్లైన్ లో కొంచెం మనమే అంటే ముందు చెప్పి సాఫ్ట్ ఫుడ్ అన్నం లేకుండా అది తెలియలేదు అమ్మలు నాకు కూడా. అయ్యో మళ్ళీ మన కోసం చేయాలి కదా, నేను కూడా అట్లాగే తిన్నాను. అది పొరపాటు అయిపోయింది. అది సరిపడలేదు అమ్మగారు. అవునమ్మా, అవును. లేకపోతే మా సిస్టర్ వచ్చేస్తుందిలేండి, పర్వాలేదు. అయ్యో అమ్మ, అంత అదృష్టం మీ దగ్గర ఉండి చేయాలని చాలా ఉందమ్మా. ఇక్కడికి వస్తే అక్కడ చేస్తే 100 మంది చేస్తాం. అయ్యో అమ్మ, అలా ఏం లేదమ్మా. మీతో టైం స్పెండ్ చేస్తామని చాలా సంతోషపడ్డాం. ఈ అది లేకుండా అది కొంచెం ఏంటో అట్లా అయింది. అన్ని మన మంచిగా. అదే వారం నా బర్త్డే కూడా ఉండే అమ్మా. అదే వారం నా బర్త్డే కూడా ఉండే అమ్మా. సో కలుస్తాను అనుకున్నాను. మా తల్లి, మా తల్లి. అయ్యో ఫోన్ చేయాల్సింది కదా. ఇంకా అప్పుడు అయ్యగారికి కూడా కొంచెం బాగాలే కదమ్మా. సో అందుకని ఇంకా సరేలే అనుకున్నాము. సో అంతా అయ్యగారికి అంతా సెట్ అయిందా అమ్మా? అయ్యా ఈస్ డూయింగ్ గుడ్. ఆయన అయిన తర్వాత నాది చూశారు డాక్టర్ బాబు. నాది కూడా సెట్ చేసి, ఆయన ఇండియా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ సెట్ చేసి
ఇంక ఓకేనమ్మా అని చెప్పని బిల్లు పాస్ చేసి పంపిస్తున్నారు. అయ్యో అమ్మ కొన్ని రోజులు బ్లాన్ డైట్ లాగా తీసుకొని వాటర్ ఎక్కువ తాగితే సరిపోతుందమ్మా, అవునమ్మా, సెట్ అవును. అవుతుంది. ఆ రిపోర్ట్స్ అన్ని ఒక ఇచ్చారు, ఒక కట్ట నా ఆస్తి పత్రం. ఫైల్ అయ్యో అంటే అమ్మా. యాసిడ్ రిఫ్లెక్స్ లా గ్యాస్ట్రాల్ అవునమ్మా, ఆయన ఏం చెప్పారు, మీకు ఏం లేదమ్మా, అది ఒక అట్లా పర్ఫరేట్ అయ్యి ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసింది బాగా. యాసిడ్ రిఫ్లెక్స్ లాగా అయింది ఆ, అనుకుంటాను. మళ్ళా అది ఏమవుతుందో ఏం గందరగోళం అని చెప్పని డాక్టర్ బాబు నేను ఇండియా వెళ్ళారు, నేను వచ్చేంత వరకు ఉండండి అమ్మా అని ఆయన వచ్చి టెస్టులు చేసి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వాళ్ళని వీళ్ళ మొత్తాన్ని అందరినీ తీసుకొచ్చి పాపం అందరు డాక్టర్ల దగ్గరికి కార్డియాలజిస్ట్ ఈసీజీలు ఈసీకేలు ఏవో చేశారు మొత్తానికి. అన్ని పర్ఫెక్ట్, ఏం ప్రాబ్లం ఏం లేదు అన్నారు. సరే, ఒక కట్ట రిపోర్ట్స్ అన్ని ఇచ్చారు. ఓహో ఇది నా ఆస్తి అనుకున్నాం. అదే నిన్న తెచ్చిచ్చారు డాక్టర్ బాబు. ఒక చిన్న మెడిసిన్ ఉంటుంది అమ్మగారు, మీకు చెప్పారు ఒమోప్రజాల్ అని సంథింగ్ ఉంటుంది అమ్మగారు. 14 days తీసుకుంటే అవునండి, అదే అదే వేసుకుంటున్నాను. మీకు తగ్గిపోతుందండి. ప్రెసోల్ అదేనండి, ఏదో ప్రెసోల్. ఒమెప్రజోల్ మా. అవును తల్లి, అదే ఆమమ్మ. తెలవ మరి నాన్న వాస్తే అమ్మా వస్తే వాస్తే తల్లి వాస్తే. Awesome.